హలో ఆల్! ఏంటి చేపలు పట్టుకొచ్చాను అని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇంట్లో ఎవరు లేరు. వంట నా మీద వదిలేసి వెళ్ళిపోయారు. "నువ్వే నీకు చేపలిస్తున్నా ఎలా కావాలంటే అలా వండుకొని" నేనేమో 2 ఫ్రై చేసుకొని మిగతావి కొంచెం ఇగురులా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను. నేనేం పెద్ద ఎక్స్‌పర్ట్ కాదండి. నేను ఫస్ట్ టైమ్ చేపల కూర వండుతున్నాను. సో, ట్రై చేద్దాం ఎలా వస్తదని చెప్పి నాకు కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుందని స్టార్ట్ చేశాను. ఆ చేపలు ఎలా కలిపానని కూడా చెప్పేస్తాను. ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి నెక్స్ట్ కొంచెం గరం మసాలా అండ్ అలానే మన కార్న్‌ఫ్లవర్ కూడా లైట్‌గా వేసి కలిపాను. చేపల పులుసు చేయడానికి కూడా కార్న్‌ఫ్లవర్ కలిపాను నేను. మీరు కావాలంటే కలపండి, లేదంటే లేదు. ఫ్రైకే కాకుండా చేపల పులుసులో చేపలకు కూడా నేను కార్న్‌ఫ్లవర్ వేసే కలిపాను. సో, ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ వేసుకుందాం. వీటిల్లో దీనికన్నా ముందు ఏం చేయాలంటే కొన్ని ఇంగ్రీడియెంట్స్‌ని మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అవేంటో చూపిస్తా చూడండి. ఇందులో నేనేం నేను ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇలా స్టాండింగ్‌గా కూడా ఫ్రై చేస్తాను. అది నాకు అలవాటనమాట. అందుకనే ఈ విధంగా స్టాండింగ్‌గా నించోబెట్టి కూడా ఫ్రై చేస్తున్నా. అప్పుడు బాటమ్ పార్ట్ కూడా మంచిగా ఫ్రై అవుతుందని. ఇంతకు ముందు చెప్పాను కదా! మనకు ఆయిల్‌లో మిగిలిపోయిన చిన్న చిన్నవన్నీ తీసేసి మళ్ళీ అదే ఆయిల్, అదే కళాయిలో చేసేద్దాము ఫిష్ కర్రీ కూడా అని చెప్పి. సో, అలా ఫిల్టర్ చేసుకొని నేను ఇలా ఫిష్ కర్రీనైతే స్టార్ట్ చేసేసాను. ఇలా ఇందాక మనం ఆల్రెడీ ఫైన్ పేస్ట్‌లా చేసుకున్నాం చూడండి. అది కొంతసేపు మీడియం ఫ్లేమ్‌లో అలా అలా వేపాలనమాట. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, మన టమాటో జ్యూస్ వేసుకొని కొంచెం దాన్ని మగ్గనిద్దాం. కొంచెం మనకి మగ్గుతుంది అనే టైంలో మనకి సరిపడే సాల్ట్ అండ్ అలానే కారం, కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి మంచి కలర్, మంచి టేస్ట్ ఇంకా మంచిగా యాడ్ అవుతుందనమాట. సో, తర్వాత మనం కొంతసేపు అలా ప్లేట్ పెట్టేసి దాన్ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే ఈ విధంగా చూడండి మంచిగా కుక్ అవుతుంది. మీకు తెలుస్తుంది కదా! ఇప్పుడు మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా కొత్తిమీర, నెక్స్ట్ మింట్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత కలిపినా ఇప్పుడే కలిపేసుకోవాలి. ఫిష్ ఏసిన తర్వాత కలపడం కష్టమవుతుంది. ఎందుకంటే అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో, నేను ఇలా ఫిషెస్ వేసేసి లాస్ట్‌లో మసాలా పౌడర్ కూడా వేశాను. ఇంక ఆల్మోస్ట్ మనది అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం కుక్ చేస్తే సరిపోతుంది. ఇంకా రెడీ టు ఈట్ అనమాట. ఎలా ఉందో టేస్ట్ అనేది కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా? యాక్చువల్‌గా ఇలా ఉంటుండగానే డైరెక్ట్‌గా ప్లేట్‌లో వేసుకొని తింటాం. బట్ వీడియో చేస్తున్నాను కదా! కొంచెం నీట్‌గా ఉంటుందని చెప్పి ఇలా బౌల్‌లో వేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ విధంగా సర్వ్ చేశాననమాట. సో, ఫైనల్‌గా మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే గారెలతో టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.